గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఈ వచనాలు మీ మనసులో రాసుకోండి, కాగితం మీద రాసుకోండి, చచ్చేదాకా ఉపయోగపడతాయి. ఇవి నేను కథలాగా చెప్తున్నాను కానీ బోధిస్తున్నాను మీకు. ఓకే, చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని. అయితే 5వ అధ్యాయం 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేమి చేయ నిశ్చయించుతురో వాటిని చెయ్యకుందురు. ఒకటి చెయ్యాలనుకుంటారు, చెయ్యలేకపోతూ ఉంటారు. ఒకటి చేయకూడదు అనుకుంటూ ఉంటారు, చేసేస్తూ ఉంటారు. పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఇదే మాట చెప్తా ఉంటాడు. ఏదైతే నేను చెయ్యొద్దు అనుకుంటున్నానో అది చేస్తున్నా, ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో చెయ్యలేకపోతున్నా. కారణం ఏంటి అనంటే నాలో ఉన్న పాపపు స్వభావం, నాలో ఉన్న పాపపు స్వభావం. కాబట్టి ఈ పోరాటం నువ్వు మార్పు చెందిన వాడివి అంటానికి నిదర్శనం. కాబట్టి పోరాటం మంచిదా కాదా చెప్పండి నాకు. మంచిదే. పోరాటం దేనికి సాదృశ్యమో తెలుసా? పోరాటం నువ్వు బతుకున్నావు అంటానికి సాదృశ్యం. 2 ఉదాహరణలు చెప్తాను. పోరాటం బ్రతుకున్న దానికి సాదృశ్యం అని అంటానికి. మా తోడల్లుడు కూతురికి ఒక పాప పుట్టింది. ఓకే, ఆ పాప 5వ రోజు చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకనంటే ఆమె పుట్టినటువంటి కొన్ని నిమిషాల దాకా ఆమెను పట్టించుకోలేదు. కాబట్టి ఆమె బ్రెయిన్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. అందుకనే ఆమె 5వ రోజు చనిపోయింది. ఆ చనిపోవడానికి ముందు రోజు మా తోడల్లుడు కూతురు, నేనంటే బాగా ఇష్టం, పిలిచింది. రండి అంకుల్, మీరు నా కోసం ప్రార్థన చేయండి. చిన్న పాప, నాకు తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడు మహేష్ అని, వాడి దగ్గరికి తీసుకెళ్ళా. అరే బాబు చూడరా ఈ పాపని ఏదో ఒకటి చేయరా అన్న. ఆయన పెద్ద టేబుల్ మీద పడుకోబెట్టి పాపని గట్టి కొట్టాడు గోబ మీద. 5 రోజుల పాపని గోబ మీద కొట్టాడు. ఇలాగే కొట్టాడు ఆయన. కొడితే నన్ను కొట్టిన ఫీల్ అని అన్నాను. అరే అలా అనకరా అని అన్నాడు. అలా అని సారీరా అని అన్నాడు. నేను నన్ను అడిగా, ఎందుకురా కొట్టావంటే మనిషి బతుకుంటే స్పందిస్తాడురా, చచ్చిపోతే ఊరుకుంటాడు. బతుకుంటే స్పందిస్తాడు, చచ్చిపోతే ఊరుకుంటాడు. నీ మీదకి శోధన దాడి చేసినప్పుడు నువ్వు బతుకున్నవాడు అని అంటావు, స్పందిస్తావు. ఏమీ స్పందించకుండా సర్లే ఏమొస్తే అది చేస్తా అని అంటే నువ్వు చచ్చావు, పాపంలో చచ్చిపోయి ఉన్నావు, నువ్వు బతికిలేవు. అది మార్పు చెందావంటానికి నిదర్శనం. 2వ ఉదాహరణ చెప్తాను. 2 బాతులు పెంచుకునే వాళ్ళు అంట. ఒకడు ఇంకోటికి చెప్పాడంట, అరే మనం మార్పు చెందామంటానికి నిదర్శనం ఇదిరా అని అంటే, ఊరికరా నువ్వు చెప్పేదంటే నాకు అర్థం కావట్లేదు, దేవుళ్ళలోకి వచ్చేదే బాధపడడానికి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పోరాటం ఉందంటే ఎవరు నమ్ముతాడు రా ఊరికరా నువ్వు చెప్పేదంతా తేడా అని అన్నాడంట. అని అంటే వాడికి ఒకసారి ఒక కథ చెప్పాడంట. అరే మనం బాతులు పెంచేవాళ్ళం కదా, బాతుల గురించి చెప్తున్నాను రా. బాతులు పెంచుతూ ఉన్నప్పుడు గబుక్కును కురికి తీసావురా, ఈలో కుక్క వచ్చింది, బాతుల మీద పడిపోయింది. ఒక బాతుని చంపేసేసింది. ఓకే, ఇంకో బాతు రెక్క పట్టుకొని పీకుతా ఉంది, నువ్వు లేచావు, లెగిసి కుక్కను తరిమేశావు. అర్థమైందా? ఒక బాతు చచ్చిపోయింది, ఇంకో బాతు కుంటూ పరిగెడుతుంది. ఏ బాతు వెనకాలలో ఉంటావురా అన్నాడు. ఏ బాతు వెనకాల ఉంటాను? కుంటుతున్న బాతు వెనకాల ఉంటా. ఏ చచ్చిన బాతు దగ్గరికి వెళ్ళను. ఏ అది చచ్చింది కదా, అది ఎక్కడికి వెళ్తుంది? నువ్వు పాపంలో చచ్చితే బయట నుంచి పోరాటం అనిపించదు, బతుకుంటే పోరాటం అనిపిస్తుంది. నిన్ను వెంటాడేవాడు ఉంటాడు, నువ్వు పరిగెత్తాలనేటువంటి ఆత్రుత ఉంటుంది, ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి పశ్చాత్తాపం పోరాటంలోకి నడిపిస్తుంది. దాన్నే పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడంటే శ్రమ, మార్పు శ్రమలోకి నడిపిస్తుంది. మొదటి మెట్టిది మార్పు శ్రమలోకి నడిపిస్తుంది. విశ్వాసం శ్రమలోకి నడిపిస్తుంది. నువ్వు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లయితే లోకంకి ఇష్టం ఉండదు, కాబట్టి లోకం నీ మీద దాడి చేస్తుంది. సాతానికి ఇష్టం ఉండదు, అందుకే సాతాను నీ మీద దాడి చేస్తాడు. యేసు ప్రభు వారు అందుకే అన్నాడు తెలుసా, నేను ఈ లోకంలోకి వచ్చింది మిమ్మల్ని విభజించటానికి అంటాడు. విభజించడం అనేది ఒక విషయంలో మంచిది. ఏంటి తెలుసా, పాపము నుంచి మనల్ని విభజిస్తాడు, దుష్టుల నుంచి మనల్ని విభజిస్తాడు, నాశనం అయ్యే వాళ్ళ నుంచి మనల్ని విభజిస్తాడు. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు పాస్ అయిన వాళ్ళు, వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళు విశ్వాసం ఉన్నవాళ్ళు, వీళ్ళు కానివాళ్ళు. ఖచ్చితంగా గీత గీసేస్తాడు ఆయన, గీత గీసేస్తాడు. నీకు స్పష్టత ఉంటుంది. దాన్నే విశ్వాసం పోరాటంలోకి నడిపించడం అని అంటారు. ఆ పోరాటంలోకి నడిపించిన తర్వాత అది ఎక్కడికి దారి తీస్తుంది మళ్ళీ చూద్దాం. అంతేకాదు శ్రమ ఓర్పును,
ఈ విధమైనటువంటి పోరాటం మనలోకి ఏం తీసుకొస్తుంది తెలుసా? ఓర్పు. ఓర్పునే నేను పటిష్టత, పట్టుదల అని అంటాం. ఓర్పు అనేది పట్టుదల. మనలో మన మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ దాడి గెలవాలనేటువంటి పట్టుదల ఉండాలి. ఈ పట్టుదల వాక్యం నుంచి వస్తుంది. ఈ పట్టుదల దేవునితో మనం గడిపే దాన్ని బట్టి వస్తుంది. పౌలు భక్తుడు ఎంత పట్టుదలగా ఉండేవాడంటే, జాగ్రత్త వినండి. ఎలా అంటే, పౌలు భక్తుడు నేను అందరికీ బోధించి నేనే భ్రష్టుణ్ణి అయిపోతానేమో అని నన్ను నేను కొట్టుకుంటున్నాను అంటాడు. కొట్టుకోవటం అంటే ఏంటి తెలుసా? నియంత్రించుకోవడానికి. అర్థమైందా? తాను ఇదివరకు చేసేటువంటి చెడ్డ పనులు మళ్ళీ చేయకుండా ఉండటానికి బలవంతంగా ఆపుకునేవాడు అనమాట. పట్టుదలతో ఉండేవాడు అనమాట. ఈ విశ్వాసం మనల్ని ముందు పోరాటంలోకి నడిపిస్తే ఆ పోరాటం అనేది పట్టుదలలోకి నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన విశ్వాస జీవితంలో పోరాటం ఉన్నప్పుడు మనుషులు 4 రకాలుగా స్పందిస్తారు. ఎన్ని రకాలు? 4 రకాలు. మొదటి రకం ఏంటంటే పారిపోతారు. అమ్మో నేను ఎదుర్కోలేనురా అని పారిపోతారు. రెండో రకం ఏంటనంటే కొట్లాడతారు. ఎందుకు వచ్చింది, నువ్వు అసలు ఉన్నావో అని అరుస్తారు. ఇది రెండో రకం. మూడో రకం పడుకుంటారు. అమ్మో నేను ఎదుర్కోలేను, పడుకొని నిద్రపోతారు. 4వ రకం పట్టుదలతో ఎదుర్కొంటారు. 4 రకాలు. ఈ 4 రకాల్లో ఏ రకం మీకు? ఈ 4 కూడా మీకు ఉదాహరణ చెప్తాను బైబిల్లోంచి. పారిపోయినవాడు ఎవరంటే ఏలియా. పారిపోయినవాడు ఎవరంటే ఏలియా. అనవసరంగా కొట్లాడి పెట్టుకున్నవాడు ఎవరంటే గిద్యోను. ఎవరికి కనబడకుండా పడుకొని నిద్రపోయింది ఎవరో తెలుసా? మోషే. ఏలియా జెజిబెల్ రాని నిన్ను చంపేస్తానరా అంటే ఎదుర్కోవడానికి చేతకాగా పారిపోయి నన్ను చంపే ప్రభా అని అన్నాడు. గిద్యోను దేవుడే వచ్చి మాట్లాడుతుంటే దేవుడే అంటే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు ఉంటాయా అని అనవసరంగా కొట్లాడి పెట్టుకున్నాడు దేవుడితో. మోషే 40 ఏళ్ళప్పుడు ఇశ్రాయేలుని విమోచించడానికి ప్రయత్నం చేసి ఓడిపోతే ఎవరికి కనబడకుండా ఇత్రో మామ దగ్గరికి వెళ్ళి ఆయన గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు 40 ఏళ్ళు. ఇది 3 రకాలు. కానీ పట్టుదలతో నిలబడాలి. పట్టుదలతో అన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడినవాడు ఎవరో తెలుసా? యోబు. పట్టుదలతో నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా? యోసేపు నిలబడ్డాడు. అన్ని రకాలైనటువంటి శ్రమల్ని ఆయన ఎదుర్కొన్నాడు. అలా సొంత అన్నదమ్ములు ఆయన్ని అమ్మేశారు, కానీ నిలకడగా ఉన్నాడు. పరాయి దేశం తీసుకెళ్లారు, నిలకడగా ఉన్నాడు. ఒక ఇంట్లో పని చేస్తామంటే ఆ ఇంటి యజమాని భార్య ఈయనతో పాపం చేయాలనుకుంటే నిలకడగా ఉన్నాడు. జైల్లో పెడితే అక్కడ నిలకడగా ఉన్నాడు. ఈ విధంగా ఆయన పట్టుదలతో ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పట్టుదలతో ఉన్నాడు కాబట్టి. యోబు ఆ విధమైనటువంటి పట్టుదలలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. ఏమంటే పోరాటంలో పట్టుదలతో ఉంటే ఏమవుతుందో చెప్తాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పడుతుంది. ఆయన నన్ను చంపినా నేను మాత్రం పటిష్టంగా ఉంటా. షడ్రక్ మెషక్ అబెద్నగో, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఈ అగ్ని నుంచి రక్షించకపోయినా సస్తాంగాన్ని బొమ్మకు దండం పెట్టం. నా దేవుడు సింహాల నుంచి నన్ను రక్షించగలడు. దానియేలు రక్షించకపోయినా పర్లా, నేను చచ్చిపోతాను. చావుకి తెగించారు వాళ్ళు, చావు కోసం తమను తాము అప్పగించుకున్నారు. ఎందుకో తెలుసా? పవిత్రత కాపాడుకోవడానికి. పవిత్రత ఇది మార్పు చెందిన వాళ్ళకు ఉండేటువంటి లక్షణం. ఒక విధమైనటువంటి పట్టుదల పరిశుద్ధాత్ముడు మనలో పెడతాడు. ఒక విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి పిడికిలు బిగించేటువంటి తత్వం ఇస్తాడు. మొండితనం కాదు అది, జాగ్రత్తగా వినండి. మొండితనం కాదు. మొండితనం అనేది అది నెగిటివ్. అంటే ఏంటి? తప్పుడు కారణాలతో, తప్పుడు ఉద్దేశాలతో. ఇది మొండితనం కాదు, ఇది పటిష్టత, ఇది పట్టుదల. నేను చివరి వరకు కూడా బతుకుండాలి, చివరి వరకు కూడా దేవుని చేత సబాష్ అనిపించుకోవాలి. అపోస్తలుడైన పౌలు రాసిన 13 ఉత్తరాల్లో చివరి ఉత్తరం తిమోతికి రాశాడు. ఆ ఉత్తరం రాసేటప్పుడు ఆయనకు ఒక చిన్న అనుమానం ఉండేది. ఈ ఉత్తరం పూర్తి కాకముందే నన్ను చంపేస్తారేమో, ఈ ఉత్తరం తిమోతి దగ్గరికి వెళ్ళకముందే నేను చచ్చిపోతానేమో అని. అలాంటి టైంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు తెలుసా?
అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నేను అనుకునేటువంటి నా వాళ్ళందరూ కూడా నన్ను విడిచిపెట్టేశారు. అయితే చివరికి ఏమంటాడు తెలుసా, ఆ టైంలో నా పక్క నుండి నాకు ధైర్యం చెప్పాడు నా యేసయ్య. నా పక్క నుండి నాకు ధైర్యం చెప్పాడు నా యేసయ్య. జాగ్రత్తమేనండి, మనకి పట్టుదల ఇచ్చేది ఎవరో తెలుసా? యేసయ్య. చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఆ ప్రశ్నకి నేను ఇప్పుడు జవాబు చెప్తా. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత రక్షణ కోల్పోతాడా, ఇది అడుగుతూ ఉంటారు. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత రక్షణ కోల్పోతారా? వాళ్ళని నేను అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? రక్షించేది ఎవరు అని. రక్షించేది ఎవరు? యేసయ్య. యేసే రక్షిస్తే యేసే రక్షించిన వాళ్ళు జారిపోతారా? చెప్పండి నాకు. మీలో కొంతమంది దానికి జవాబు చెప్పడానికి ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే, నేను ఆల్రెడీ జారిపోయాను కదా, నేను చెప్తే ఆగిపోతుందో. మీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది. యేసయ్య తాను ఒక వ్యక్తిని రక్షిస్తే వాడు నాశనం అవటం అనేది ఉండదు. అంటే వాడు ఇంకెప్పుడు పాపం చెయ్యొచ్చు, వాడు ఎప్పుడు జారిపోవచ్చు. మరి ఎట్లా సార్ జారిపోడంటావు నువ్వే, కానీ చివరిదాకా ఉంటాడంటావు? ఇక్కడే ఉన్నది ఏంటి తెలుసా? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తి తనకొచ్చినటువంటి శోధనలు బట్టి ఎప్పుడైనా జారిపోతే, ఎప్పుడైనా పాపంలో పడిపోతే, ఆ పడిపోయిన స్థితిలో ఉండలేడు, వచ్చేస్తాడు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. 2 రోజుల తర్వాత వస్తాడా, 2 నెలల తర్వాత వస్తాడా నాకు తెలియదు, వచ్చేస్తాడు వెనక్కి. ఒకవేళ రావట్లేదు అనుకోండి, దేవుడు అతని మీద ఎంత ఒత్తిడి పెడతాడంటే అది చచ్చినట్లు వచ్చాడు చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సంసోనికి అమ్మాయిలంటే పిచ్చి. ఒకసారి తప్పించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు అమ్మాయిలు వెనకాల. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆడు కళ్ళు ఓడబీకేసి ఆడు బానిసలాగా చేసేస్తే, అప్పుడు దేవా ఎంత చావు బతికేంటయ్యా, నన్ను క్షమించయ్యా, ఇది నా తప్పయ్యా అంటే, రా ఆ ప్రార్థన కోసమే వెయిట్ చేస్తున్నాను రా, చేశాగా నేను లేపేస్తా అని లేపేశాడు. ఎందుకంటే ఆ ప్రార్థన చేసిన తర్వాత సంసోన్ని ఉంచాడు అనుకో, మళ్ళీ చేసిండేవాడు, అందుకే చంపేశాడు. దేవుడు పరలోకంలో మన సీటు ఖరారు చేసిన తర్వాత ఈ లోకంలో అయినా చంపేస్తాడు, కానీ సీటు వెనక్కపోనేవాడు. అది విషయం. అయితే సీటు ఖరారు అయిపోయింది కదా అని నువ్వు ధీమాగా తిరుగుతూ పాపంలో రెచ్చిపోయి బతుకుతున్నావు అంటే నీకు సీటు వచ్చింది అనుకున్నావు, కానీ రాలా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్కడ బిగించాలో అక్కడ బిగిస్తున్నా. కాబట్టి యేసుక్రీస్తు నిన్ను రక్షిస్తే, రక్షణ కార్యం నీలో జరిగితే, నా అరిచేతిలో నీ పేరు చెప్పుకున్నా ఎవడో దాన్ని తొడపలేడు. అవునా కదా? జీవగ్రంథంలో నీ పేరు లిఖించాను, దాన్ని ఎవడో ఇంకా తీయలేడు చెప్పేశాడు కదా. అయితే విశ్వాసిగా నేను జరిపోతే పోరాడి మళ్ళీ పైకి లేచిపోతాను, నేను మళ్ళీ పైకి లేచిపోతాను. కాబట్టి పశ్చాత్తాపం పోరాటం పట్టుదలకి దారితీస్తుంది. పట్టుదల ఇది రెండోది. ఓకే, మూడోది చూద్దాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష అంటే ఏంటి? ఈ లోకంలో ఏదైనా వాడకముందు పరీక్ష చేస్తాం. ఏదైనా వాడకముందు మీలో ఎవరైనా బాగా పాడేవాళ్ళు ఉంటే మైక్ ఇస్తే మొట్టమొదట 2 రకాలుగా పరీక్షిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఎలా పరీక్షించాలో తెలియక హలో అంటారు, వీళ్ళు కొత్తగా పాడటం నేర్చుకున్న వాళ్ళు. కొంతమంది బాగా పాడి ఆరితేరిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, హలో ప్రైజ్ ద లార్డ్, బాగున్నారా మీరు? ఎంత ఉత్తిరే ఆడు మైక్ సెట్ చేసుకుంటున్నాడు. ఆడు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా బాగుంది అంటే ఇది సెట్టింగ్ అనమాట. ఇది సీనియర్ చేసే పని. ఆడైనా ఈడైనా చేసేది ఒకటే, టెస్టింగ్. ఇది స్టైలిష్ టెస్టింగు, అదేమో మామూలు దోబరా టెస్టింగ్. అర్థమైంది? ఎవడైనా సరే టెస్ట్ చేయకుండా మైకు వాడడం, ఇది వాళ్ళు చేసేటువంటి పని. అర్థమైందా? పెన్ను కొనుక్కుంటే మనం చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? ఒక కాగితం ఇవ్వయ్యా అని రాస్తాం. ఇది పెన్ను కొనుక్కున్నప్పుడు చేసేటువంటి పని. కూరగాయలు కొనేటప్పుడు పిసుకు చూస్తాం, కుళ్ళిపోయిందా లేదా. అర్థమైందా? దీన్ని టెస్టింగ్ అని అంటారు. అదేవిధంగా విశ్వాస జీవితంలో మనం పోరాడుతూ పట్టుదల పరిస్థితిలోకి వచ్చినప్పుడు పరీక్షలోకి నడిపిస్తుంది. అది పరీక్ష మంచిది. ఎందుకో తెలుసా?
పరీక్షలో నెగ్గితే మైకు వాడతా. దీన్ని వాడతానా? దీన్ని వాడతానా? చెప్పండి నాకు. వాడతానా? వాడిన దీన్ని దేవుడు వాడుకోవాలంటే పరీక్షిస్తాడు. అంటే పరీక్షిస్తాడంటే పరీక్షించకపోతే ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసు, మనకే తెలియదు పని చేస్తామా లేదా. సో దేవుడు అలాంటి పరిస్థితి పెట్టిన మనం కూడా చేయొచ్చు పర్లేదు అని మనం సీన్లోకి దిగుతాం. చాలామంది ఏమంటారు తెలుసా, సార్ అప్పుడప్పుడు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు సార్, నేను బాగానే చెప్తున్నాను అంటే ఆడికి కూడా తెలియదు అని వాడు చెప్తాడని ముందు. సార్ మొన్న ఒకసారి పాట పాడమన్నాను సార్, పర్లేదు బాగానే పాడాను అంటే ఆడికే ఆశ్చర్యం వేస్తుంది. అర్థమైందా? అంటే మనకి అలాంటి పరిస్థితి కల్పిస్తే తప్పించి మనం జీవితంలో ముందుకెళ్ళాం, జీవితంలో ఉపయోగపడే వాళ్ళం అవ్వం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, కొన్ని సందర్భాల్లో మన మీద అలాంటి పరిస్థితి తీసుకొస్తాడు. పరీక్ష అంటే ఏంటో చెప్పమంటారా? సమస్యను తీయడు కానీ సమస్యను ఎదుర్కోమంటాడు. అదే పరీక్ష. సమస్యను తీయమండగానే సమస్యను ఎదుర్కోమంటాడు. మీకు క్రికెట్ తెలుసు కదా, క్రికెట్లో చాలా అందరికీ తెలిసే పద్ధతిలో డైరెక్ట్గా అవుట్ అవ్వాలంటే వాడు బ్యాట్ పట్టుకొని నుంచుంటాడు కదా, ఆడ వెనకాల 3 కర్రలు ఉంటాయి, వాటిని ఏమంటారు? వికెట్లు అంటారు. బంతి కనుక ఆ 3 కర్రల్లో ఏదో దానికి తగిలితే ఆడేంటి? అవుట్. సార్ ఈ 3 కర్రలు ఉంటే నేను అవుట్ అయిపోతాను కాబట్టి దీన్ని తీసే అంటే దాని మ్యాచ్ అంటారా? అనరు. నీ గొప్పతనం ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? ఆ 3 కర్రలు అక్కడ ఉన్నప్పుడు నీ చేతికిచ్చిన బ్యాటుతో బంతిని కొడితే అప్పుడు. దేవుడు వికెట్లు తీయడు. వికెట్లు తీస్తే నీ జీవితానికి అర్థం లేదు. కాబట్టి వికెట్లు అలాగే ఉంచి బ్యాట్తో కొట్టడం ఎలాగో నేర్పిస్తాడు ఆయన. అది పరీక్ష అంటే. కాబట్టి మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి సార్ నా జీవితంలో ఇన్ని శోధనలు ఉన్నాయి, ఏంటి సార్ నా జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఏంటి సార్ ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, నాకు శ్రమలు తట్టలేదు సార్ అని అంటే, క్రికెట్ ఆడేవాడు ఎవడైనా సార్ నేను ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడతాను వికెట్లు తీయట్లేదు సార్ అంటాడు. అండో ఆ వికెట్లను సవాలుగా తీసుకుంటాడు ఆయన. బాల్ దానికి తగలకుండా నేను చూసుకుంటా అంటాడు ఆయన. అది పరీక్ష అంటే. నీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలు నీ చాకచక్యాన్ని, నీ సత్తాని, నీ విశ్వాసాన్ని, నీ గొప్పతనాన్ని ఇతరులకు చూపించడానికి దేవుడు ఉపయోగించే అద్భుతమైనటువంటి పద్ధతి. యోబు గ్రంథం నుంచి ఒక వచనం చూపిస్తాను, అంటే ఆ పరీక్ష అనేది ఎక్కడికి తీసుకెళ్తుందని. 23వ అధ్యాయం 10వ వచనం. 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఓకే, నెక్స్ట్ లైన్ నాకు బాగుంటుంది. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను బంగారమునవుతాను. సువర్ణం అంటే మీలో కొంతమందికి ఎలగదు, బంగారం అంటే ఎలుగుద్ది. ఎవరినైనా బాగా ప్రేమిస్తే బంగారం బాగున్నావా, గుడ్ మార్నింగ్ బంగారం అంటారు కదా. మనల్ని దేవుడు పరీక్షించిన తర్వాత దేవుడు మనల్ని పలకరించే విధానం అరే అడ్వాడ్ అనరు, అరే బంగారం బాగున్నావా అంటే దేవుడికి మన మీద ఏం పుట్టుకొస్తుంది? ప్రేమ. దేవుడికి మన మీద ఇష్టం పుట్టుకొస్తుంది. బంగారం అయిపోతాం మన దేవుడికి. బంగారం. ఆ విధంగా బంగారం అవ్వాలంటే యోబు అన్నాడు తెలుసా, శోధించిన తర్వాత నేను బంగారాన్ని అవుతాను. ఆ శోధనలు గెలిచినప్పుడు నేను బంగారాన్ని అవుతాను. ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చేటువంటి పరీక్షలు మంచిదా కాదా? చాలా మంచిది. ఇంకో మాట చెప్పమంటారా? ఎవడైతే ఎక్కువ పరీక్షలు రాస్తాడో ఆడు ఆఫీసర్ అవుతాడు. ఎవడైతే ఏం పరీక్షలు రాయడో ఆ టీ అమ్ముకునేవాడు అవుతాడు. అర్థమైందా? ఇప్పుడు జేమ్స్ స్టీఫెన్ గారిని పిలిచారు. ఎందుకు తెలుసా? ఆయన బోల్డ్ పరీక్షలు పాస్ అయిపోయాడు. ఆయన పరీక్షలు కొన్నిసార్లు ఎలా రాస్తాడు తెలుసా? మనం సరదాగా అటు ఇటు కాఫీ తాగడానికి, టీ తాగడానికి వెళ్ళినట్టు రాస్తూ ఉంటాడు. ఆయన బోల్డ్ డిగ్రీలు ఉన్నాయి. అంత పొడుకున్నాడు ఆయన, అంత డిగ్రీలు ఉంటాయి పైనుంచి కింద దాకా. ఆయనకి బోల్డ్ ఎంఏలు, ఎంఎస్సీలు. ఆయనకు గుర్తుంటాయో లేదో డౌట్ నాకు, ఆయనకున్న డిగ్రీలు అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఆయన చాలామంది గౌరవిస్తారు, చాలామంది అభిమానిస్తాడు.
అది ఈ యొక్క అకాడమిక్స్లో అయితే, విద్యలో అయితే ఆత్మీయంగా ఒడిదుడుకులు ఆయన ఎదుర్కొన్నాడు కాబట్టి దేవుడు కూడా బంగారం అంటాడు. ఆయన దేవుడు కూడా బంగారం అంటాడు. కాబట్టి ఆ విధంగా పట్టుదల మనకి పరీక్షల్లోకి నడిపిస్తుంది. చివరిది ఇది చూసేసి ముగిస్తాను. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను. ఆ విధమైనటువంటి పరీక్ష మనలోకి పటిష్టతను తీసుకొస్తుంది. పటిష్టత అంటే తెలుసా? స్థిరత్వం, కదల్చబడినటువంటిది, నిలకడగా ఉండేది. ఎవడేమన్నా సరే నేను ఎక్కడ ఉంటా, అది పటిష్టత అంటే. మన విశ్వాస జీవితంలో ఆ స్థాయికి రావాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగో జీవితంలో అలాంటి పటిష్టత చూస్తాం. దానియేలులో అలాంటి పటిష్టత చూస్తాం. యోసేపులో అలాంటి పటిష్టత చూస్తాం. వాళ్ళు రాజీ పడటానికి ఇష్టపడలేదు, చచ్చిపోవడానికి ఇష్టపడ్డారు, కానీ రాజీ పడటానికి ఇష్టపడలేదు. నిలకడగా నిలబడ్డాడు. ఎవ్వడేం చేసినా మనం కదల్చబడం. అది పటిష్టత అని అంటే. కర్తార్ సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు. కర్తార్ సింగ్ సాధు సుందర్ సింగ్ లాగా కర్తార్ సింగ్ అనేది హిమాలయాల్లో ఉన్నటువంటి టిబెట్ అలాంటి ప్రాంతాల్లో వాక్య పరిచర్యకి వెళ్తూ ఉండేవాడు. ఒకసారి ఆయన టిబెట్లో బౌద్ధ మతస్థులు ఎక్కువ మంది ఉంటారు. వాక్య పరిచర్యకి వెళ్తే ఆయన్ని పట్టుకొని కొట్టేసేసి, అర్థమైందా, బాగా రక్తం కారుతూ దెబ్బలు ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే, అప్పుడే చంపేసినటువంటి దున్నపోతు ఉంటుందే, ఆ దున్నపోతు యొక్క చర్మంతో సంచి కుట్టేసి ఆ సంచిలో ఆయన్ని పడేసి పైన మూతి కట్టేసి రోడ్డు మీద వదిలేశారు. 2 పనులు జరుగుతూ ఉంటాయి అప్పట్లో లోన. ఒకటేంటి తెలుసా? అప్పుడే చంపేసినటువంటి ఆ దున్నపోతు చర్మానికి ఏముంటుంది? రక్తం ఉంటుంది. ఆ రక్తం కొద్దిసేపు అయ్యేటప్పటికి ఏమొస్తుంది? భయంకరమైనటువంటి నీసువాసన. ఆయన లోన ఉన్నాడు. రెండోది ఏమవుతుంది తెలుసు? ఎండలో పడేశారు కదా, ఎండలో పడేసినప్పుడు ఎండిపోతూ ఉంటుంది. చర్మం ఎండిపోయే కొద్ది ఏమవుతుంది తెలుసా? బిగుసుకుపోతుంది. సో లోన బిగుసుకుపోతున్నాడు, తట్టుకోలేనటువంటి వాసన. దాంట్లో 3 రోజులు ఉంచేశారు ఆయన. 3వ రోజు అసలు వీడు బతుకున్నాడో లేదో చూద్దామని ఇప్పదీసి చూస్తే మనోడు ఉన్నాడు లోన. అరే కర్తార్ సింగ్, యేసు ప్రభుని వద్దంటే, కాదంటే నిన్ను వదిలేస్తాంరా అని అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వచ్చినటువంటి భారతదేశంలో ఒక అలవాటు ఉంది, అదేంటో చెప్తాను. భర్త కనుక చచ్చిపోతే, భార్య అప్పుడు బతుకుంటే, నా భర్తతో నేను కూడా చచ్చిపోతానే అని చితిమంటలో దూకేస్తుంది, ఆమెను దేవత అంటారు. భర్తతో పాటు ఈమె చచ్చిపోతే ఆమెకి ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ అయినప్పటికీ కూడా ఆవిడ చచ్చిపోవడానికి ఇష్టపడుతుంది. అయితే నాకు నిత్య జీవం ఇస్తానన్నటువంటి యేసే కోసం నేను చచ్చిపోవడానికి నాకు బాధ ఏంట్రా? చచ్చిపోయిన భర్త కోసం ఈమె చచ్చిపోతానందే. చచ్చిపోయి తిరిగి లేచినటువంటి యేసే కోసం చావడానికి నాకు ఏమైనా బాధ అనుకున్నావా? చచ్చిపోతా సంతోషంగా, నాకేం బాధలేదు అని చచ్చిపోవడానికి నిలబడ్డాడు. దాన్నే పటిష్టత అంటారు, దాన్నే నిలకడగా ఉండటం అంటారు. నిలకడగా ఉన్నప్పుడు భవిష్యత్తులో ఏమైతే జరుగుద్దో దాని మీద పరిపూర్ణమైనటువంటి పట్టు అనేది ఉంటుంది. దేవుడు చేస్తాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు నాతో ఉంటాడు. ఇది ఆయన అనేటువంటి మాట. ఈ మధ్యకాలంలో ఒక ఆయన జీవితం నన్ను బాగా ప్రభావితం చేసింది. బాగా ఆయన జనవరి 15వ తారీఖున చచ్చిపోయాడు. ఆయన పేరు ముంగండ శాంతారావు. ముంగండ శాంతారావు అనేటువంటి ఆయన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆయన రోడ్లు గోళ్ల మీద దేవుని వాక్యాన్ని రాసినాడు. ఆయన పెద్ద ఎక్కువ చదువుకోలేదు. ఆయన 5వ తరగతి లోపలే భార్య వదిలిపెట్టేసింది, పిల్లలు లేరు, చాలా పేదోడు. ఎవరో ఒక డొక్కులో సైకిల్ ఇస్తే ఆ సైకిల్కి ముందు ఒక బుట్ట, వెనక ఒక బుట్ట పెట్టుకొని, ముందు బుట్టలో బైబిలు, కొన్ని కరపత్రాలు, వెనక బుట్టలో రంగు డబ్బాలు, ఒక కిరసనాయిల్ స్టవ్ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రం అంతా 5 సార్లు తిరిగాడు ఆయన. భారతదేశం మొత్తం తిరిగి ఆయన 29 భాషల్లో ఆయన దేవుని వాక్యాన్ని రాశాడు. ఆయన హర్యానా దేశం వెళ్ళాడు. ఆయన హర్యానా రాష్ట్రం వెళ్తే ఆయనకి సరిగ్గా భాష రాదు. వచ్చి రాని హిందీ భాషలో మాట్లాడుతూ డండీలి అనే ఊరు వెళ్ళాలన్నాడు. ఇటు పో అని అన్నాడు, నడుచుకుంటే వెళ్ళిపోయాడు పాపం. అప్పటికే 2 రోజులైంది అన్నం తిని, బాగా ఆకలేస్తుంది. రాత్రి 11 అయిపోయింది. అర్థమైంది ఏంటంటే అర్ధరాత్రి అయ్యేటప్పటికీ అడవి మధ్యలో ఉన్నాడని. వెనక్కి వెళ్ళలేడు, ముందుకు వెళ్ళలేడు, ఆకలితో మాడిపోతున్నాడు. అయితే జంతువుల అరుపులు వినబడుతున్నాయి. అది భయంకరమైనటువంటి అడవి, ఏనుగులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అలాంటి అడవి. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక 11:30కే ఆయన ఒక కర్ర తీసుకొని ఒక పెద్ద గుండ్రం గీసి మధ్యలో మోకరించి, ప్రభా
సింహాల బోన్లో దానియేలుని సింహాల నుంచి కాపాడిన దేవుడివి, ఈ పెద్ద అడవిలో జంతువుల నుంచి నన్ను కాపాడటం పెద్ద విషయం కాదు, అయితే నన్ను ఎలా కాపాడాలో నీకు చెప్తున్నా. ఈ గీత గీస్తున్నా, ఏ జంతువు కూడా గీత దాటి రావడానికి వీల్లేదు, నేను పడుకుంటా అని పడుకుని పోయాడు. తెల్లారుజాము 8ంటికి సూర్యుడు మీద పడతా ఉంటే లేచాడు ఎండకి. లేచి చూస్తే గీత అవతల జంతువుల యొక్క కాళ్ళు వచ్చులు ఉన్నాయి. ఓ జంతువు వచ్చి వెళ్ళిపోయిందనమాట అని అనుకున్నాడు. అనుకొని ఆయన మళ్ళీ నడుస్తున్నాడు. ఓ పావుగంట నడిచాడు లేడు, ఎండ ఎక్కువైపోయి ఇంకా నడవలేక, ప్రభా నా వల్ల కాదు, ఇక నేను నడవలేను, ఎంత దూరం వెళ్ళాలో నాకు తెలియదు అని అంటా ఉంటే పక్క నుంచి ఒక మారుతి స్విఫ్ట్ కార్ వచ్చింది. చూశాడు, అంత దూరం వెళ్ళిపోయి సడన్గా బ్రేక్ వేసి ఆపాడు. ఎందుకు ఆపాడు ఇటు అనుకున్నాడు. ఆ కార్ అలాగే రివర్స్లో వచ్చి వెనక డోర్ ఓపెన్ అయింది. అన్నాడు, ఆ డోర్లోంచి తలకాయ ఒకటి బయట పెట్టి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. డండీలి వెళ్తున్నాను అని అంటే, దా కారులో కూర్చో అని అన్నాడు. జోబులో చెయ్యి పెట్టి చేతులు పైకి తీసి, సార్ డబ్బులు లేవు సార్ అన్నాడు. డబ్బులు ఏమక్కర్లేదు కూర్చోని అన్నాడు. కూర్చుంటే ముగ్గురున్నారు కారులో. వాళ్ళు అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు అడవిలో అంటే, సార్ దేవుని వాక్యం రాయడానికి డండీలి వెళ్తున్నాను. అరే మీ దేవుడు అంత గొప్పోడైతే ఈ అడవిలో నిన్ను వదిలేస్తాడరా? సార్ నన్ను వదలలేదు సార్, దేవుడు రాత్రి నాతో ఉన్నాడు. అబ్బా నువ్వు చూసావేంటి? కాదు సార్ జరిగింది సార్, నేను పడుకునే ముందు గీత గీసి పడుకున్నాను, గీత అవతల జంతువులు అచ్చులు ఉన్నాయి కానీ లోనకి రాలేదంటే వాళ్ళు షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ అడవి గురించి వాళ్ళకి తెలుసు, ఆ అడవిలో జంతువులు ఉన్నాయని తెలుసు. అరే ఈ అడవిలో నువ్వు పడుకున్నావు? అవును సార్ ఇక్కడే సార్, రోడ్డు పక్కన పడుకున్నా, కనీసం చెట్టు కూడా ఎక్కలేదు, కింద పడుకున్నాను. కొద్దిసేపు సైలెంట్ అయిపోయారు. అరే ఇంకో ప్రశ్న రా, మీ దేవుడు అంత గొప్పోడైతే ఏదో ఒకటి పంపించాలి కదరా నేను తీసుకెళ్తానికంటే, పంపించాడు కదా సార్ కారు అని అన్నాడు. అని అంటే వాళ్ళు ఏమనాలో అర్థం కాకపోతే, అట్లాగా సార్ కోపం తెచ్చుకోవచ్చు సార్, కారు మీదే, నేను చేయబెట్టి ఆపానా? లేదు. ఏమన్నా ప్లీజ్ ఎక్కించుకోండి అని అడిగానా? లేదు. మీరు బ్రతిలాడితే నేను ఎక్కా, డబ్బులు లేవంటే కూడా నన్ను ఎక్కించుకున్నారు. మీరే కదా సార్ ఎక్కించుకుంది అంటే, మిమ్మల్ని దేవుడే కదా సార్ పంపించింది. ఇంక అప్పటికి ఇక్కడ మనలా సైలెంట్ అయిపోయారు. డండీలి అనే ఊరు అంత దూరంలో ఉన్నప్పుడు పంజాబీ దాబా ఒకటి ఉంటే, ఎరా ఏమన్నా తింటామంటే సార్ మీ ఇష్టం సార్ అన్నాడు. ఈయన తినే పద్ధతి చూసి రొట్టి తర్వాత రొట్టి, రొట్టి తర్వాత రొట్టి ఆర్డర్ చేస్తూ ఉన్నాడు. 6 రొట్టెలు తినేశాడు. 6వ రొట్టి తిన్నాక అడిగారంట, రే నువ్వు అసలు రొట్టి తిని ఎంతకాలం ఏందిరా అన్నాడు. సార్ 3వ రోజు సార్ ఈరోజు అని అంట. వాళ్ళకి కళ్ళంటే నీళ్ళు వచ్చి జోబులోంచి డబ్బులు తీసేసేసారంట. ఒక అతను కొంచెం పొడుక్కున్నాడంట, తెల్లబట్టలు వేసుకున్నాడు. జోబులోంచి కార్డు తీసి, నువ్వు పూణే వస్తే మహారాష్ట్రలో మా ఇంట్లో ఉండే అని కార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. అతను వెళ్ళిపోయిన తర్వాత కార్డు చూస్తే అర్థమైంది, శివసేన ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ సంస్థలో ఆయన వైస్ ప్రెసిడెంట్. ఆయన కార్డు ఇచ్చి మా ఇంట్లో ఉండాను అన్నాడు. ఆయన ఎందుకో తెలుసా? ఆయన దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, పట్టుదలతో పటిష్టంగా ఉన్నాడు ఆయన. దేవుడు తనకి పరిస్థితుల్లో ఆదుకున్నాడు ఆయన. ఓ చిన్న పిల్లల కథ చెప్పి నేను ముగిచ్చేస్తాను. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారు ఎన్నటికీ లజ్జింపరు. బైబిల్లో ఉన్నటువంటి మాట 34వ కీర్తన. లజ్జింపడం అంటే ఏంటి తెలుసా? సిగ్గుతో తల వంచుకోవటం అనేది ఉండదు. ఆయన వైపు తేరుచూరుచు వారి యొక్క ముఖము ఎప్పుడు కూడా వికసిస్తుందంట, ప్రకాశవంతంగా ఉంటుందని రేడియంట్ అని అంటూ ఉంటాడు. నీ ముఖం ప్రజలు చూస్తే దేవుడు ఉన్నాడు రా ఇంట్లో అని అనగలిగి ఉండాలి. అది నిరీక్షణ జీవితం, అది విశ్వాస జీవితం. అలాంటి జీవితం ఒకవేళ మీకు లేకపోతే నేను చెప్పగలిగేది ఒకటే, ఈ 4 మెట్లలో ఏదో ఒక స్థాయిలో నువ్వు లేవు అంటే నువ్వు వెళ్తుంది నరకానికే, నువ్వు వెళ్తుంది నరకానికి. ఈరోజు నువ్వు నాశనమైన పరిస్థితుల్లో ఉన్నావు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నాశనమైన పరిస్థితిలో ఉన్నావు, దానికి నువ్వు చేయగలిగేది ఒక్కటే, భక్తి కాదు, సుత్తేం కాదు, యేసు ప్రభు చేతిలో చేయి పెట్టు. యేసయ్య నా జీవితాన్ని నువ్వు మార్చు, యేసయ్య నేను పాపంలో ఉన్నాను నన్ను పవిత్రపరచు అని అడుగు. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు, ఈ నిరీక్షణలోకి నడిపిస్తాడు. ఒక 11 ఏళ్ల 12 ఏళ్ల అమ్మాయి రోడ్డు పక్కన నుంచుందంట. ఇది ఇంగ్లాండ్లో జరిగినటువంటి విషయం. ఇంగ్లాండ్ అమెరికా దేశంలో 16 ఏళ్ళ లోపల పిల్లలు కనుక ఒంటరిగా ఉంటే పోలీసులు అడగాలి, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని. ఆ 11-12 సంవత్సరాల అమ్మాయిని, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, నేను స్కూల్కి వెళ్ళాలి బస్సు కోసం అన్నాను అన్నదంట. స్కూల్ బస్సు ఆగేది ఎక్కడ కాదు అక్కడ అని అన్నాడంట. పర్లేదు నేను ఎక్కడ నుంచి ఉంటానంటే, పోలీసు వాడు మళ్ళీ అన్నాడు, చెప్తున్నావా స్కూల్ బస్సు ఆగేది అక్కడ, ఎక్కడ ఎందుకు నుంచున్నావు అంటే, స్కూల్ బస్సు నాది ఇక్కడే ఆగుద్దంటే, ఇక్కడ ఆగడానికి వీల్లేదు బస్సు సార్, ఆగుద్ది అని నుంచుందంట. పోలీసు వాడికి కొంచెం అనుమానం వచ్చి అంత దూరం వచ్చి నుంచున్నాడంట. బస్సు కరెక్ట్గా అమ్మాయి ముందు నుంచుందంట, బస్సు ఎక్కుతుందంట ఈ అమ్మాయి. పోలీసు వాడు పరిగెట్టుకుంటూ వచ్చి, రా ఎందుకురా ఇక్కడ ఆపావంటే, అది నా కూతురు సార్ అన్నాడంటాడు.
అది నా కూతురు సార్. బస్సు నడిపేది డాడీ కాబట్టి బస్సు ఎక్కడ ఆగుద్దో అక్కడికి వెళ్ళను, నేను ఎక్కడ ఉంటానో అక్కడికి వస్తుంది బస్సు. బస్సు ఎక్కడ ఆగుద్దో అక్కడికి వెళ్ళను, నేను ఎక్కడ ఉంటానో బస్సు అక్కడికి వస్తుంది. దేవుడి మీద నిరీక్షణ నీకు అలా ఉండాలి. దేవుడి కోసం నేను పరిగెట్టను, దేవుడు నాతోనే ఉంటాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో ఉంటాడు, దేవుడు నాలో ఉన్నాడు. అది నిరీక్షణ జీవితం. నేను మిమ్మల్ని అడిగేది ఏంటి తెలుసా, ఇంత స్పష్టంగా మీకు చెప్పిన తర్వాత ఇలాంటి నిరీక్షణ జీవితం మీకు లేకపోతే ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళేది నరకానికి. ఈ మీటింగ్లు పెట్టడానికి ఒకటే ఒక కారణం, డబ్బు ఎక్కువే కాదు, కొవ్వు ఎక్కువే కాదు, మీరు నాశనం అయిపోతారనే బాధ ఎక్కువే. ఒకవేళ ఈ మాటలు మీ గుండెకు తాకినట్లయితే నేనేం చేయమంటారంటే ఒక పని చేయండి, యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నీ యందు విశ్వాసం ఉంచితే కనుక మాకు దేవునితో సమాధానాన్ని కల్పిస్తావంట, నీతిమంతులుగా మమ్మల్ని చేస్తావంట. ఈరోజు నీ యందు విశ్వాసం ఉంచుతాను ప్రభా. అడుగుతావా? తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో ప్రాయశ్చిత్తం వస్తే, మన జీవితంలో పశ్చాత్తాపం వస్తే పోరాటంలోకి వెళ్తాం. పోరాటం పట్టుదలలోకి తీసుకెళ్తుంది. పట్టుదల అనేకమైన పరీక్షలను పెడుతుంది. ఆ పరీక్షలే మన జీవితంలో పటిష్టమైన జీవితాన్ని తీసుకొస్తుంది. ఇవి 5 మెట్లు. నీ ఆత్మీయ ప్రయాణములో ఈ రోడ్డు మీద ఉన్నావు నువ్వు, ఈ 5 స్టేషన్లో ఏదన్నా ఒక స్టేషన్ తగిలిందా, నా పాపపు జీవితాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటాను. ఇలాంటి ఖచ్చితమైన నిర్ణయం మీరు ఎవ్వరు తీసుకోండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన మీ జీవితంలో మార్పు తీసుకురాదు. మీ ప్రార్థన ఉన్న చోటని లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించున్నాను. అందరూ కాదు, నాకు పశ్చాత్తాప జీవితం కావాలి. నా జీవితంలో నేను ప్రాయశ్చిత్తాన్ని పొందడానికి ఇష్టపడుతున్నాను. నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను.